నోరు మూసుకుంటాను లేదా బాబీ? ముందు ఈయనకి చెప్పరా, నాకేమో హిందీ రాదు. ఈయన ఆపట్లేదు బాబీ, ఈయనకి చెప్పరా, స్పీడ్ ఇండియా 15 ఏళ్ళైంది నా కంట్రీకి వచ్చి. 15 years. 15 ఏళ్ల తర్వాత వస్తే ఇంత స్పీడ్ అవసరం అంట. ఇండియా స్పీడ్ తగ్గించమని చెప్పరా బాబీ, స్పీడ్ తగ్గించమని చెప్పరా, నీకు దండం పెడతాను రా బాబీ. స్పీడ్ తగ్గిందంటే చంపేస్తాను రా నీ. బాబీ బాబీ వద్దురా, పడిపోతావు రా, danger రా బాబీ. I love my country. I just love it. My India. జెండ పసిబోసి చిరునవ్వురా దాస్య సంఖ్యలు తెంచిందిరా. ఈ జెండ అమరుల తుది శ్వాసరా రక్త తిలకాలు దిద్దిందిరా. వీర స్వాతంత్ర పోరాట తొలి పిలుపురా మన పిలలేని త్యాగాల ఘన చరితరా. తన తనుబాలతో పోరు నేర్పిందిరా, మరి కొయ్యల్ని బుయ్యాల చేసిందిరా. ఆ తెల్లోడి గుండెల్ని తొలి చేసిన అమ్మురా. వందే మాతరం మనదే ఈ తరం. వందే మాతరం పలికే ప్రతితరం. ఈ జెండ పసిబోసి చిరునవ్వురా దాస్య సంఖ్యలు తెంచిందిరా. ఈ జెండ అమరుల తుది శ్వాసరా రక్త తిలకాలు దిద్దిందిరా. జ్ఞానానికి ఆది గురువురా మన దేశం. మానవాళికే వైతాళిక గీతం రా భారతం. ధర్మానికి సత్యానికి జన్మభూమిరా మన దేశం. ఎన్నో మతాల సహజీవన సూత్రం రా భారతం. ఆ దైవం మన కోసం సృష్టించే ఈ స్వర్గం. ఈ ప్రాణాలు పోసింది ఆ తల్లిరా, తన దేహాన్ని ధైర్యాన్ని పంచిందిరా. మనమేమిస్తే తీరేను ఆ రుణమురా, ఇక మనకేమి ఇచ్చిందనడగొద్దురా. భారతీయులుగా పుట్టాము ఈ జన్మకిది చాలురా. వందే మాతరం మనదే ఈ తరం. వందే మాతరం పలికే ప్రతితరం.
పిచ్చి కుక్కల ఉగ్రవాదమే రెచ్చిపోయి కాటేసిన వెన్ను చూపని ఉక్కు సైన్యానికే సలామురా. మంచు మల్లెల శాంతి కపోతం మెత్తుడి గడిలో తడిసిన చెక్కు చెదరని ఐకమత్యం ఒకటే సవాలురా. మానవుడే మా వేదం, మానవతే సందేశం, మా శతకోటి హృదయాల దుఃఖ మాటరా. ఉప్పు పిడికిలితో అణిచేను నీ బలుపురా. సాగు ఎదురైన భయపడదు మా గుండెరా. శత్రువెవడైన తలవంచది జెండరా. ఫిరంగుల్ని ఎదిరించి తొడగొట్టి నిలిచిందిరా. వందే మాతరం, మనదే ఈ తరం. వందే మాతరం, పలికే ప్రతిహరం. వద్ద పులిహారా ఇది బాబీ. ఏంట్రా నువ్వు నాకు అర్థం కావరా రే. పొద్దున్నుంచి దేశభక్తి గీతాలు, ఐ లవ్ ఇండియాలు, సాయంత్రానికల్లా చేతిలో బీర్ టిన్లు, సిగరెట్లు. నాకు ఇండియా అంటే ఇష్టం, అందుకని కాషాయ బట్టలు వేసుకుని బొట్టు పెట్టుకుని సన్యాసం తీసుకుని ఆ తర్వాత ఐ లవ్ ఇండియా చెప్పాలా? ఎహెహె. మన దేశంలో చాలా మంది మందు కొడతారు, సిగరెట్ కలుస్తారు. అంత మాత్రం దేశద్రోహులు అయిపోతారా? అంతెందుకురా, మన ఆర్మీకి అఫీషియల్గా లిక్కర్ సప్లై చేస్తారు తెలుసా? తెలుసు. మరి బార్డర్లో దేశం కోసం చచ్చిపోతున్న సైనికులు దేశభక్తులు కాదంటావా? నాన్సెన్స్. రే, అమ్మని ప్రేమించడానికి, దేశాన్ని ప్రేమించడానికి క్వాలిఫికేషన్స్ అక్కర్లేదురా. ప్రేమ ఉంటే చాలు. నీకు ఇండియా అంటే చచ్చేంత ఇష్టం. పైగా మీ అమ్మా నాన్న అందరూ కూడా ఇండియాలోనే ఉన్నారు. మరి ఇండియాలో చదువుకోకుండా అమెరికాలో ఎందుకు చదువుకున్నావురా? మా డాడీకి చాలా మంది శత్రువులు ఉన్నారంటరా. 20 ఏళ్ళగా వాళ్ళకి మా డాడీకి గొడవలు అవుతానే ఉన్నాయి. గ్యాంగ్ వార్స్, పొడుచుకోటాలు, చంపుకోటాలు. ఈ అట్మాస్ఫియర్లో నేను పెరగటం ఇష్టం లేక 5 ఏటప్పుడే అమెరికాకు పంపించేశాడు. 2 నెలలకోసారి మమ్మీ వస్తుంది, ఓ 15 రోజులు ఉంటుంది. 6 నెలలకోసారి డాడీ వస్తాడు, ఓ వారం ఉంటాడు. ఈ 15 ఏళ్ళగా ఎన్నిసార్లు ట్రై చేసినా ఇండియాకి రావడానికి ఒప్పుకోలేదురా మా డాడీ. అందుకే యూరప్ ట్రిప్ అని అబద్ధం చెప్పేసి ఇండియాకి వచ్చాను. ఐ లవ్ ఇండియా. ఓ మంచి అందమైన తెలుగు అమ్మాయిని చూసి పెళ్లి చేసుకోవాలంతరా. వయసు వచ్చేసింది, ఒంటరితనం స్టార్ట్ అయిపోయింది. 24 ఇయర్స్ తట్టుకోలేకపోతున్నాను రా. जितना बोल रहा उतना सुन, मेरे को बॉटल चाहिए दैट्स इट. అరే బాబీ, నేను బీర్ తెచ్చుకుంటా, నీకు కావాలా వద్దా? ఓకే. ఓ ఓ ఏ ఓ ఏ హాయ్ బేబీ. ఓ ఓ సారీ 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 సారీ. కూల్ 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 బాడీ కూల్. कूल करते क्या कूल रे? क्या कूल? मार रे पकड़ के. How dare you pushing me? I said sorry. हट रे पीछे. मार रे मार रे. Why are you pushing? पकड़ के I'll kill you. వాట్స్ ద ప్రాబ్లం? వాట్ హ్యాపెండ్? బాబీ ఇక్కడే ఉన్నాడు. అవును, ఇందాక నుంచి నేను ఫాలో చేస్తూనే ఉన్నాను. లేదు లేదు, వదిలిపెట్టను. ఇన్ని కూడా వచ్చేయండి రా. Huh? అరే బాబీ, వాళ్ళు తెలుగు వాళ్ళరా బాస్. మేము తెలుగు వాళ్ళరా బాస్. రా తెలుగు. ఏం లేదురా, ఏంలే, కొట్టాడ్రా. దీనికన్నా గట్టిగా ఉండవు నీ ఎముకలు. నా ఫ్రెండ్ మీద చేసినందుకు ఇలా నీ ఎముకలను వంచేయాలి. వద్దురా, గొడవలు వద్దురా. మనకున్న అలవాట్లు మహా బతితే ఎన్నేళ్ళు బతుకుతారా? 67. దాంట్లో ఫస్ట్ 15 ఏళ్ళు చిన్నతనం, ఏది తెలియదు. లాస్ట్ 15 ఏళ్ళు ముసలితనం, అన్నీ తెలిసినా ఏది చేయను. మిగతా 30 ఏళ్ళు 20 ఏళ్ళు నువ్వు పడుకుంటావు, పళ్ళు దొంగకుంటావు, దానికి దీనికి ఖర్చు అయిపోతావు. ఇక మనం ఎంజాయ్ చేయడం కోసం మిగిలిన 10 ఏళ్ళు. ఈ 10 ఏళ్ళు కూడా ఎందుకు గొడవలతో వేస్ట్ చేసుకుంటాం? యూత్ రా, ఎంజాయ్ చేయాలి కదా.
మీరేద్దాం. బాస్ ఐ లైక్ యూ బాస్. నువ్వు నాకు నచ్చేసావు బాస్. ఐ లవ్ యూ బాస్. యారా బాస్ మేము నెల రోజుల పాటు రాజస్థాన్ వెళ్తున్నాం, నువ్వు కూడా హ్యాపీ మాతో పాటు వచ్చేచ్చు కదా. లేదమ్మా, నేను మా ఊరు వెళ్ళిపోను. 15 ఏళ్ళైంది మా ఊరు చూసి, ఇంకా ఆగలేకపోతున్నాను. ఎవరు బాస్? హైదరాబాద్. ఇట్స్ అ బ్యూటిఫుల్ సిటీ, వండర్ఫుల్ సిటీ, పీస్ఫుల్ సిటీ. రగులుతున్న రాజధాని, 2 వర్గాల మధ్య ఘర్షణలతో అల్లాడిపోతున్న జంట నగరాల పౌరుడు, అల్లర్లు జరుగుతున్న చోట నిరవధిక కర్ఫ్యూ. వీడి పేరు యాదగిరి. 25 సంవత్సరాల క్రితం తెలంగాణలోని ఒక మారుమూల ప్రాంతం నుంచి పట్టచేత పెట్టుకున్న నగరానికి వచ్చాడు. ఒక ఫ్యాక్టరీలో రోజు కూలీగా చేరిన వీడు ఇవాళ ఒక పెద్ద యూనియన్ లీడర్గా ఎదిగాడు. వీడి ఎదుగుదల కోసం వీడు ఆశ్రయించింది గూండాయిజం. వీడి జీవితం మొత్తం నేరాల మయం. ఇవాళ స్టేట్లో ఒక ప్రాంతం మొత్తాన్ని వీడు తన చెప్పు చేతుల్లో పెట్టుకుని భయభ్రాంతులు చేస్తున్నాడు. ఇంత చేస్తున్నా వీడి మీద ఇంతవరకు ఏ పోలీస్ స్టేషన్లోనూ ఒక చిన్న కేసు కూడా నమోదు చేయలేదు అంటే వీడి పవర్ ఏంటో మీరు అర్థం చేసుకోవచ్చు. ఇతని పేరు కేఆర్. రాయలసీమ ప్రాంతానికి చెందిన ఇతను ఇంజనీరింగ్ పాస్ అయ్యి నగరానికి వచ్చి ఒక చిన్న ఫ్యాక్టరీ పెట్టుకున్నాడు. యాదగిరి రోజు కూలీగా చేరింది ఇతని ఫ్యాక్టరీలోనే. యాదగిరి యూనియన్ లీడర్గా ఎదుగుతున్న క్రమంలో యాదగిరికి ఇతనికి ఏర్పడ్డ వివాదం ఇతన్ని కూడా నేరస్తుడిగా మార్చింది. వీడి జీవితం కూడా మొత్తం నేరాలమయమే. యూనియన్లను అడ్డు పెట్టుకుని యాదగిరి ఎదిగితే వర్తక సంఘాల అధ్యక్షుడిగా వీడు ఎదిగాడు. వీడి వెనక్కి కూడా అంతులేని నేరాలున్నాయి. వీడు కూడా రాష్ట్రంలో మరో ప్రాంతాన్ని శాసించగలుగుతున్నాడు. వీళ్ళిద్దరి మధ్య 20 సంవత్సరాలుగా జరుగుతున్న ఆధిపత్య పోరులో కేఆర్ అన్నని యాదగిరి చంపేశాడు. యాదగిరి భార్యని కేఆర్ చంపేశాడు. ఆ గొడవల్లోనే యాదగిరి కుడిచైపోయింది. అప్పటి నుంచి వీళ్ళిద్దరి మధ్య జరుగుతున్న గొడవల్లో ఎంతో మంది చచ్చిపోతున్నారు. ఆ పక్కనున్నవాడు యాదగిరి బావమరిది కోటిగాడు. తన అక్కని చంపాడని కేఆర్ మీద పగతో రగిలిపోతూ ఉంటాడు. వీడిది చాలా ప్రమాదకరమైన దూకుడు మనస్తత్వం. వీడి పిచ్చి కోపంతో ఎవరిని ఎప్పుడు ఏం చేస్తాడో అని వాడు సొంత మనుషులే భయపడుతూ ఉంటారు. ఆ పక్కనున్న వాడి పేరు మురళి. వాడి యాదగిరి అన్న కొడుకు. మహా పిరికి మనిషి. వీడి పిరికితనమే అవతల వాళ్ళకి శత్రువు. ఎందుకంటే అవతల వాళ్ళు తను ఏదో చేస్తారనే భయంతో వీడే ముందు వాళ్ళని చంపేస్తూ ఉంటాడు. నేను అక్కడికి వెళ్తాను, వాళ్ళు వచ్చే టైం అయింది. వీడి పేరు రవిశంకర్. కేఆర్ అన్న కొడుకు. కేఆర్ కుడి ఎడమ కూడా వీడే. చూడ్డానికి ఆఫీసర్లో ఉన్న కోటిగాడి కన్నా కిరాతకుడు. ఈ 2 గ్రూపుల మధ్య గొడవలు బాగా ముదిరి పాకాన పడుతున్నాయి. ఇదంతా చాలక ఇద్దరు సొంత పార్టీలు పెడతారట. అది మాత్రం ఎట్టి పరిస్థితుల్లో జరగడానికి వీల్లేదు. అందుకే వేరే వేరే రాష్ట్రాల్లో ఉన్న మెరికల్ లాంటి మీ అందరినీ ఏరి కోరి నా దగ్గరికి తెచ్చుకున్నాను. మీరేం చేస్తారో ఎలా చేస్తారో నాకు తెలియదు. ఏదైనా ఒక చక్కటి అద్భుతమైన ప్లాన్తో వీళ్ళిద్దరి పీడ నాకు విరగడ చెయ్యాలి. వచ్చే ఎలక్షన్స్ టైం కల్లా వీళ్ళిద్దరూ భూమి మీద ఉండడానికి వీల్లేదు. దాని ప్రభావం నా ఎలక్షన్ మీద పడకూడదు. టెంపరీగా అంతవరకు నేను ఒక ప్లాన్ ఆలోచించాను. అదే సంధి మంత్రం. నేను ఇప్పుడు దాన్ని అమలు చేయడానికే వెళ్తున్నాను. గో హెడ్.